మా సమాజానికి అర్థమయ్యే వరకు మా వాళ్ళకి రోషం వచ్చి నిన్ను కూడా అరే దొంగ శ్రీధర్గా అనేటట్లు వాళ్ళు కూడా తయారయ్యేటట్టు ఆ ప్రయత్నం చేస్తా బిడ్డ. నేను తుపాకీ పట్టుకునేటోని కాదు, బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగేటోని, బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ సమాజాన్ని మేలుకొల్పేటోని. కనుక దీనికోసం నేను పనిచేసే అనే విషయాన్ని ఇప్పటికి కూడా అడుగుతున్నాను. నేను బిడ్డ, నువ్వు నీ అయ్యకు పుట్టినటువంటి నిజమైన కొడుకు అయితే ఆయన DNA నీ లోపల ఉంటే నువ్వే చెప్తున్నావు దుద్దిల శ్రీపాదరావు ఆశయాల కోసం పనిచేస్తున్నాను. అరే సన్నాసి, నీ అయ్యే ఆశయాలంటే చిన్న కాళేశ్వరం చేస్తా అని చెప్పి మోసం చేయడమా? 2 రోజులలో ఇసుక పని చేస్తా అని ఇప్పటి వరకు పని చేయకుండా ఉండడమా? పిల్లలకు ఉద్యోగాలు పెట్టిస్తా అని మభ్యపెట్టి మా పిల్లలను వాడుకొని ఇప్పటి వరకు 4 ఉద్యోగాలు పెట్టకుండా ఉండడం వల్ల ఇప్పటి వరకు నీ తన్నువాడలో కావచ్చు, కాటారంలో కావచ్చు, ఒక 4 ఇళ్ళు ఇవ్వకుండా పెట్టడం నీ అయ్యా ఆశయం ఆరా అని నేను అడుగుతున్నా దుద్దిల శ్రీధర్ను. దుద్దిల శ్రీధర్, ఇప్పటికైనా నువ్వు జవాబు చెప్పకపోతే చెప్పకపో, కానీ చెప్పులతోటి కొట్టిస్తా అంటే బిడ్డ నేను మాత్రం ఊరుకోను, ఖచ్చితంగా తీస్తా. 2 సంవత్సరాలు ఆగినా చాలా మంది తిడుతున్నారు నన్ను, ఓపిక పడుతున్నా. నీకు 2 సంవత్సరాలు సమయం ఇచ్చిన, ఇవాళ రేపు కొత్త సంవత్సరం వస్తున్నది. కొత్త సంవత్సరం నుంచి అన్న నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కొత్త సంవత్సరం నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే బిడ్డ ఖచ్చితంగా నీ కుటుంబం చరిత్ర బయట పెడతా. ఇక నేను ఉపేక్షించా. ఎందుకంటే కుటుంబాలను రోడ్డు మీద గుంజద్దు. అక్క చెల్లెల కుటుంబాల విషయాలలో అనేకం ఉన్నాయి, అవి బయటకు తీయద్దా అని ఆగుతున్న బిడ్డ. నీ హిస్టరీ అంతా బయట పెడతా. నీ కుటుంబం చరిత్ర ఇంకా ఉన్నది. షార్ట్ కట్ల కొన్నే చెప్పిన బిడ్డ, తస్మత్ జాగ్రత్త. నేనేదో మామూలు మనిషిని కాదు. నీ మీద నా ప్రజలు నన్ను 19,000 మెజార్టీతోటి గెలిపించిర్రు. నేను ఒక మాజీ ఎమ్మెల్యేగా అడుగుతున్నా, నువ్వు చెప్పిన విషయాలు రికార్డు ప్రకారంగా అడుగుతున్నా బిడ్డ. జవాబు చెప్పు, చెప్పకపోతే నోరు మూసుకో. కానీ ఎవరితో పెట్టి చెప్పుతోటి కొట్టిస్తా అంటే వాని చరిత్ర ఏందో తెలుసు, నీ చరిత్ర ఏందో తెలుసు, నా చరిత్ర ఏందో తెలుసు. ఈ నియోజకవర్గంలో నాలాగా 35 సంవత్సరాలు ప్రజలతో కలిసి ఉన్నటువంటి ఏ వ్యక్తి ఉన్నా కూడా నేను ముక్కు నేలకు రాస్తా. చాలా మంది ఉన్నారు కావచ్చు లీడర్లు, కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలతో మెమేకమై ఓటుతో సంబంధం లేకుండా పేగుతో సంబంధం అని ఈ నియోజకవర్గంలో ఉన్న ఏకైక మట్టి బిడ్డని నీ పుట్టమది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నా బిడ్డ. కనుక అర్థం చేసుకోవాలి. నోరు పారేసుకుంటే రాదు. నిన్ను సౌటా దద్దమ్మ అనేది, పనికి మాలినోడు అనేది కారణం నువ్వు మా సమాజానికి ఏం చేస్తలేవు. నీ కుటుంబానికి 40 సంవత్సరాల నుంచి ఓట్లు వేస్తున్నారు మా వాళ్ళు. నీ ఓట్లు 3 మాత్రమే ఉన్నాయి. నీ కులానికి మాత్రం 300 పైచిలకు మాత్రమే ఉన్నాయి. అయినా కూడా 40 సంవత్సరాలు ఒకటే కుటుంబానికి ఇచ్చారు ఓట్లు. కనుకనే గుండె రగిలిపోతున్నది, కడుపు మసిలిపోతున్నది, రక్తం ఉడుకుతున్నది. ఇంకా కూడా మేము అడక తినడానికి కారణం నీ అయ్యా, నీ పాలనే కారణం రా బిడ్డ అని నేను అడుగుతున్న వాళ్ళ. దానికి జవాబు చెప్పు. కానీ ఎవరితోటో మాట్లాడించి వీడియోలు పెడతా అంటే బిడ్డ ఇక ఉపేక్షించను. ఖచ్చితంగా నీ కుటుంబం చరిత్ర విప్పుతా. అది నాకు మాత్రమే తెలుసు. నీ ఇంట్లో నీతోటి కలిసి, నా ఇంట్లో నువ్వెట్లయితే భోజనం చేసినావో నీ ఇంట్లో భోజనం చేసిన, నీ అవ్వతోటి కూడా కలిసి ఆమె పెడితే అన్నం తిన్న కనుక ఇప్పటి వరకు ఊరుకున్న బిడ్డ. నీ అయ్య చరిత్ర, నీ చరిత్ర నన్ను బయట పెట్టదాకా చూసుకుంటూ ఊరుకోక బిడ్డ అని ఇప్పటి హెచ్చరిస్తా ఉన్నాను. కడుపు రగిలిపోయి మాట్లాడుతా ఉన్నాను. చెప్పుతోటి కొడతా అంటే ఇది మామూలు విషయం కాదు. ఇవాళ ఇక్కడ ఉన్న పోలీసులు, ఇక్కడ ఉన్న ప్రజాస్వామ్యవాదులు ఒక మాజీ ఎమ్మెల్యేని పట్టుకొని నా వయసు ఇవాళ 54 సంవత్సరాలు, 35 సంవత్సరాల పైచిలకు ప్రజా జీవితంలో ఉన్న ఒక్క విషయాన్ని కూడా ఇప్పటి వరకు బయటికి చేయలేదు. ఈ దొంగ కొడుకు 900 కోట్లు అన్నాడు, నేను రౌడీని అన్నాడు, గుండా అన్నాడు. అరే నా సన్నాసి, నా 900 కోట్లలో 9 రూపాయలు చూపించినవరా? 2 సంవత్సరాలు అయింది అని అడుగుతున్నా నేను నిన్ను. దానికి జవాబు చెప్పవు బిడ్డ. నన్ను తిట్టిపిస్తావా? చెప్పుతోటి కొట్టిస్తారా? కొడతారా చెప్పుతోటి? ఒకవేళ నువ్వు అంటున్నావు కదా నన్ను రౌడీ అని, నీ మనుషులు అంటారుగా నన్ను గుండా అని, నీ మనుషులు అంటారుగా నన్ను మర్డరిస్ట్ అని. ఒకవేళ నేను రౌడీనే, గుండానే, మర్డరిస్ట్ అయితే వాడు నన్ను చెప్పుతోటి కొడతా అనేవాడవాడు. అంటే దొంగవు నువ్వురా, ఐసుగడ్డతోటి చంపేస్తావు నువ్వు. నువ్వంటే భయపడుతున్నారు, నేనంటే భయపడతలేను. ఎందుకంటే నేను ప్రేమించిన సమాజాన్ని 10 సంవత్సరాలు వాళ్ళతో మమేకమై ఉన్నా. 10 సంవత్సరాలు వాళ్ళ కోసమే బతికిన అధికార పార్టీలో ఉన్నప్పటికీ అది గమనించమని హెచ్చరిస్తా ఉన్నాను.
అందుకే అంబేద్కర్ సాక్షిగా మాట్లాడుతున్నా. దొంగతనంగా వెనుకకుండే వీడియోలు పెట్టి మాట్లాడతలేను బిడ్డ. నువ్వు ఇక్కడికి వచ్చి జవాబు చెప్పు సమాజానికి. శ్వేతపత్రం నువ్వు ఇలా ఎన్ని ఉద్యోగాలు పెట్టించినావు, ఎన్ని ఇళ్ళు కట్టినావు, ఎన్ని రోడ్లు వేసినావు, ఎన్ని బ్రిడ్జిలు కట్టినావు. రోడ్లో నీ శ్వేతపత్రం దీ బిడ్డ అని నేను అడుగుతున్నా. చెప్పకపోతే చేతులు నోరు మూసుకొని ఉండు, కానీ చెప్పులతోటి కొట్టిస్తా అంటే ఊరుకోను. వీళ్ళని పెట్టి దొంగలను పెట్టి ఓ రోజు సస్పెండ్ చేస్తావు వాడిని, మళ్ళీ వాడిని క్యాండిడేట్ గా డిక్లేర్ చేస్తావు. దొంగను సస్పెండ్ చేసిన వెంటనే ఎవడన్నా క్యాండిడేట్ అని డిక్లేర్ చేస్తారా? దానికి ఒక సమయం ఉండదా? వాడిని ఇవాళ సస్పెండ్ అంటావు, రేపు వాడినే క్యాండిడేట్ చేస్తావు. దొంగను. నీ నీతి తెలుసలేదు ఈ సమాజానికి, నీ జాతి తెలుసలేదు సమాజానికి. నీ జాతి నీ నీతి తెలిసే వరకు పుట్టమధు విస్మరించడనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కనుక తస్మత్ జాగ్రత్త దుద్దిల్ల శ్రీధర్. దుద్దిల్ల శ్రీధర్ నువ్వే జవాబు చెప్పాలి సమాజానికి. నాకు చెప్పకపోయినా బాధ లేదు, సమాజానికి చెప్పు. శ్వేతపత్రం ది నువ్వేం చేసినావు చూపించిన బిడ్డ అని నేను అడుగుతున్నా. ఇంకోసారి మాట్లాడితే ఊరుకునేది లేదనే విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా సాక్షిగా ఇవాళ ఈ సమాజం దృష్టికి తీసుకెళ్తున్నా. ఎందుకంటే మేము మాట్లాడితే కొంతమంది ఎదవలకు అర్థం కాదు. వారిని ఎందుకు తిడుతున్నారా? నీ అయ్యని తిట్టాలారా? దుద్దిల్ల శ్రీధర్ గారిని తిట్టకపోతే ఎవరిని తిట్టాలి? మనం వాని కుటుంబానికే కదా ఓట్లు వేసినాం. వాడిని తిట్టకపోతే ఎవరిని తిట్టాలి? వానికే ఓట్లు వేసినాం, వాని కుటుంబానికి ఓట్లు వేసినాం. ఓట్లతో గెలిచిన వాళ్ళే ఈ సమాజాన్ని మార్చగలుగుతారు. ఓట్లతో గెలిచిన వాళ్ళే ఈ సమాజాన్ని బాగు చేయగలుగుతారు. ఓట్లతో గెలిచిన వాళ్ళు మాత్రమే అన్నం పెట్టగలుగుతారు. ఓట్లతో గెలిచిన వాళ్ళు మాత్రమే ఏదైనా చేయగలుగుతారనే విషయం తెలిసిన బిడ్డగా అడుగుతున్నా నేను. కనుక ఇప్పటికైనా తస్మత్ జాగ్రత్త దుద్దిల్ల శ్రీధర్. ఏదో ఊకదంపుడుకు చెప్పుతోటి కొట్టిస్తా అంటే పోతా అనుకుంటున్నావు బిడ్డ. నువ్వు చంపిస్తే తప్ప, నువ్వు నన్ను చంపి పారేస్తే తప్ప ఈ కంఠంలో శ్వాస ఉండే వరకు ఈ సమాజం మేలుకొల్పు కోసం, ఈ సమాజం అభివృద్ధి కోసం. నా సమాజం ఎక్కువ ఉందరా బిడ్డ, నీ సమాజం తక్కువ ఉంది. అందుకే నీకు ప్రేమ లేదు మా సమాజం మీద. నా సమాజం ఎక్కువ ఉంది కనుక నేను హరో రాత్రులు నిద్రపోతలేను. ఏదో రకంగా నేను మెడలు వంచాలి, ఈ సమాజం పనిచేయించాలని ప్రయత్నం చేస్తున్నా. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేసిన, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పటికే నా మీద నువ్వు 10-15 కేసులు పెట్టించినావు. నువ్వు 50 కేసులు పెట్టి 300 కేసులు పెట్టించుకో. ఎంటికతో సమానం, నా ఎంటికతో సమానం నీ కేసులు. అయినా నేను ఈ సమాజం కోసం కొట్లాడతా అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఇవాళ మా ప్రెస్ మీట్ కార్యక్రమానికి మా నియోజకవర్గ స్థాయి నాయకులకు కూడా తెలవాలని, ఈ నీతి మనం లోపల ఉంటే అర్థం కాదని, ఇది అంబేద్కర్ సాక్షిగానే ఈ సమాజానికి తెలవాలని మిమ్మల్ని పిలవడం జరిగింది. వచ్చిన మీ అందరికీ ఈ ప్రెస్